అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఏదైతే 5th రౌండ్ మనకి జోసా కౌన్సిలింగ్లో రిలీజ్ అయిందో దానిలో భాగంగా ఏపీలో ఉన్నటువంటి IIIT చిత్తూరు శ్రీ సిటీ దీనికి సంబంధించి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగు ఓపెన్లో జనరల్ న్యూట్రల్కి 25,197 ర్యాంక్ దాకా వచ్చి కట్ అయింది. అదే ఫిమేల్ అభ్యర్థులకి అయితే 30,460 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. ఇది శ్రీ సిటీకి సంబంధించినటువంటి IIIT ఏపీలో ఉంది. ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మనము 5th రౌండ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదండి. అలాగే ఓబీసీ ఎన్సీఎల్కి సంబంధించి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో శ్రీ సిటీలో ఓపెనింగ్ ర్యాంకు మనం చూసుకుంటే 7,000తో స్టార్ట్ అయింది. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళది కూడా మనం చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో జనరల్ న్యూట్రల్లో 4,000కి కట్ అయిపోయింది. అదే ఫీమేల్ అభ్యర్థులకి అయితే 5,359 తోటి ఫీమేల్ అభ్యర్థులకి ఈడబ్ల్యూఎస్లో కేటగిరీలో కట్ అయిపోయింది. అలాగే మనము ఈడబ్ల్యూఎస్ తర్వాత ఎస్సీ క్యాండిడేట్కి సంబంధించి ఎస్సీ కేటగిరీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ జనరల్ న్యూట్రల్లో 7,465 ర్యాంక్తో కట్ అయిపోయింది. అదే ఫీమేల్ అభ్యర్థులకి అయితే 8,129 తోటి కట్ అయిపోయింది. ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎస్సీ కేటగిరీలో 5th రౌండ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. అంటే మనం చూడండి, శ్రీ సిటీ చిత్తూరు అనేది అది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో నడుస్తున్నటువంటి IIIT. ఇది కూడా చాలా బాగుంటుందని అందరూ చెప్తున్నారు. అలాగే ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి జనరల్ న్యూట్రల్లో 3,530తో క్లోజ్ అయిపోయింది. అదే ఫీమేల్ అభ్యర్థులకి అయితే 4,458 ర్యాంక్ తోటి ఫీమేల్ అభ్యర్థులకి ఎస్టీ కేటగిరీలోని కట్ అయిపోయడం జరిగింది. ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ శ్రీ సిటీ చిత్తూరు. ఇది మీ అందరికీ తెలుసు, చాలా మంచి ప్లేస్మెంట్స్ ఉన్నటువంటి వన్ ఆఫ్ ద IIIT అండి. ఇది ఏపీ తెలంగాణ వరకు చాలా అందుబాటులో ఉంటుంది. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ డేటా సైన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఓపెన్ అభ్యర్థులకి జనరల్ న్యూట్రల్లో 26,000 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అదే ఓపెన్ అభ్యర్థులకి ఫిమేల్ క్యాండిడేట్స్కి 33,106 ర్యాంక్ వరకు వచ్చి 5th రౌండ్లోని కట్ అయిపోయింది. ఇది ఏ అండ్ డిఎస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే జనరల్ న్యూట్రల్లో 10,722 ర్యాంక్ కేటగిరీ ర్యాంక్తో కట్ అయిపోయింది. అదే ఓబీసీ ఎన్సీఎల్ ఫిమేల్ అభ్యర్థులకైతే 14,952 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఇది 5th రౌండ్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళ కేటగిరీ ర్యాంక్ సంబంధించినటువంటి IIIT చిత్తూరు శ్రీ సిటీ చిత్తూరు. అలాగే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి చూస్తే జనరల్ న్యూట్రల్లో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ డేటా సైన్స్ సంబంధించి జనరల్ న్యూట్రల్లో 4,232 ర్యాంక్తో కట్ అయిపోయింది. అదే ఫీమేల్ అభ్యర్థులకి అయితే 4,784 ర్యాంక్ తోటి కట్ అయిపోయింది. తర్వాత ఎస్టీ కేటగిరీకి సంబంధించి జనరల్ న్యూట్రల్లో 6,764 ర్యాంక్తో కట్ అయిపోయింది. ఫీమేల్ అభ్యర్థుల ర్యాంకులో పెద్ద ఏమీ మార్పు రాలేదు. అది 7,378 ర్యాంక్ తోటే కట్ అయిపోయిందండి. అది ఫీమేల్కి సంబంధించినటువంటి సూపర్ న్యూమరీ సీట్స్తో కలుపుకొని ఈ ర్యాంక్స్ కట్ అయ్యండి. అలాగే ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఏఐ అండ్ డిఎస్లో జనరల్ న్యూట్రల్లో 3,417 ర్యాంక్తో కట్ అయిపోయింది. అదే ఫీమేల్ అభ్యర్థులకి అయితే 4,383 ర్యాంక్ తోటి ఎస్టీ కేటగిరీలోని మనకి ఏఐ అండ్ డేటా సైన్స్ 5th రౌండ్లో కట్ అయిపోయింది. ఏఐ తర్వాత మనకి ఈసీ అండి. ఈసీకి సంబంధించి ఓపెన్ అభ్యర్థులకి జనరల్ న్యూట్రల్లో 30,803 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అదే ఓపెన్ కేటగిరీలో ఫిమేల్ అభ్యర్థులకి అయితే మాత్రం 39,112 ర్యాంక్, అంటే 40,000 ర్యాంక్ వరకు కూడా వచ్చిన వరకు ఈసీలో ఇక్కడైతే సీట్ రావడం జరిగింది. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే జనరల్ న్యూట్రల్లో 12,992 ర్యాంక్తో కట్ అయిపోయింది. అదే ఫిమేల్ అభ్యర్థులకి అయితే 17,842 ర్యాంక్ తోటి ఈసీకి సంబంధించి IIIT శ్రీ సిటీలో ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి కట్ అయిపోయింది. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మనం కానీ చూసుకుంటే ఈసీలో జనరల్ న్యూట్రల్లో 5,281 ర్యాంక్తో కట్ అయిపోయింది. అదే ఫిమేల్ అభ్యర్థులకి అయితే ఏఐకి సంబంధించి ఈసీకి సంబంధించి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6,171 ర్యాంక్ తోటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫీమేల్ అభ్యర్థులకి కట్ అయిపోయింది. అలాగే ఎస్సీ కేటగిరీకి సంబంధించి వాళ్ళ కేటగిరీ ర్యాంక్లో జనరల్ న్యూట్రల్లో 8,451 ర్యాంక్తో కట్ అయిపోతే ఎస్సీ కేటగిరీలో ఫిమేల్ అభ్యర్థులకి 9,206 ర్యాంక్ వరకు వచ్చి 5th రౌండ్లో కట్ అయిపోయింది. ఇంకా ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఈసీలో జనరల్ న్యూట్రల్లో 3,833 ర్యాంక్తో కట్ అయిపోతే ఎస్టీ కేటగిరీలో ఫిమేల్ అభ్యర్థులకి 4,863, పెద్దగా ఏమీ చేంజ్ లేదు, ఇక్కడతో కట్ అయిపోయింది. ఇది IIIT శ్రీ సిటీకి సంబంధించినటువంటి
కట్ ఆఫ్ ర్యాంకు ఫిఫ్త్ రౌండ్ వరకు ఉన్నటువంటిది. కాబట్టి ఈ యొక్క వీడియో అందరికీ నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.